తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. సైకిల్ మనకి ఇంకా మోడీ పుణ్యం అని బండ్లు వాళ్ళేమో సైకిల్ మనకి ఇంకా బండ్లు వాళ్ళేమో సైకిల్ ఎక్క మనకి. దేశ ప్రజల మీద బీజేపీ మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టుగా ఈరోజు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజల మీద పెట్రోలు డీజిలు 3 రూపాయల లీటర్లకు పెంచి మరింత భారాన్ని మోపి తీవ్రమైన ద్రోహం చేసింది. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయో లేదో ఇదే తడువుగా ఈరోజు ఈ బీజేపీ మోసానికి ఒడిగట్టింది. ఈరోజు రష్యా నుంచి పెట్రోల్ డీజిల్ తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు, ధరలు పెంచాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాకి లొంగిపోయి అమెరికా కాళ్ళ మీద పడిపోయి విశ్వ గులాముగా మారి ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచడానికి కారణమైంది బీజేపీ. ఈ ధరల పెరుగుదలతో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆ రకంగా అంతంత మాత్రం ఆదాయాలు ఉన్న ఈ ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపి తీవ్ర అన్యాయానికి ఒడిగట్టింది ఈ బీజేపీ ప్రభుత్వం. కార్పొరేట్ల లాభాల కోసం అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి కోట్లు కట్టబెడుతూ పేద ప్రజల రక్తాన్ని పీల్చే జలగల్లాగా ఈ బీజేపీ తయారైంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందినామనే కనీసం ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ భారాలకి పూనుకోవడం అనేది సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయాన్నే ఎవడి మొహం చూసామని ఆయన అనుకుంటాం. ఈరోజు ఉదయాన్నే మోడీ మొహం చూసామని చెప్పి ధరలు పెంచుకున్నామని చెప్పి అందరూ కూడా చీకొడుతున్న పరిస్థితి. ఈ మోడీ ఈరోజు ప్రజలందరికీ సేవ చేస్తాడంట. ఈ మోడీ చెప్తున్నాడు, నాయన మీరు గ్యాస్ వాడబాకండి, పెట్రోల్ వాడబాకండి, బండి వాడబాకండి. ఎలా పోవాలనైనా ఆఫీసులకి, ఎలా పోవాలనైనా పనులు చేసుకోవడానికి, ఎలా తెచ్చుకోవాలనైనా సరుకులు తెచ్చుకోవడానికి నీకు మాత్రం ఫ్లైట్లు ఉండాలా, నువ్వు మాత్రం నిత్యం తిరగాల. ఈరోజు ఇదే పాటని ఈ రాష్ట్రంలో కూడా తందానా బుర్రకథ చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన తానా అంటాడు, తందానా అంటూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయాలి. మనం చూసాం ఈరోజు మొత్తం కూడా ప్రజలు శ్రీలంకలో బుద్ధి చెప్పి బట్టలోడు తీసి తరుగుకుంటారు ఆ దేశ నాయకుల్ని. ఎందుకు రేట్లు పెంచేశారు. ఈ పక్కన మనం నేపాల్లో చూసాం, మొత్తం కూడా వాళ్ళ విలాసాలు వాళ్ళు చేసుకుంటారు. సాధారణమైన ప్రజలకి ఏమాత్రం సౌకర్యం కల్పించడం లేదని చెప్పి అక్కడ కూడా తరిమి కొట్టిన ఉదంతం మనం చూసాం. పక్కనున్న బంగ్లాదేశ్లో అదే జరిగింది. కాబట్టి యువకులందరూ తిరగబడక ముందే బీజేపీ కళ్ళు తెరవాలా. హిందువులు అంటే ఎవరయ్యా హిందువులు? ఈరోజు వీళ్ళందరూ హిందువులు కదా? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే హిందువుల మీద భారం పెరిగినట్టు కాదా? ఇంత మోసం దగ మన మధ్య చిచ్చు పెట్టేసి పండగ చేసుకొని ఓట్లు సంపాదించి అధికారంలో కులుకుతూ సాధారణమైన ప్రజల మీద ఏందయ్యా? మనం 1000 రూపాయలేమో కమర్షియల్ గ్యాస్ మీద పెంచాం, అంతకుముందు 60 ఏమో గ్యాస్ సిలిండర్ మీద పెంచాం. ఇప్పుడు లీటర్కి కనీసం 2 లీటర్లు పట్టుకుంటే నీకు ఎంత భారం అయిపోతుంది? ప్రజలందరూ కూడా తీవ్రమైన భారం. ఈరోజు వ్యవసాయ ట్రాక్టర్లకు కానీ డీజిల్కి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితులు వాడే వాళ్ళందరూ కూడా పెరిగిపోయి రేపటి నుంచి కూరగాయల ధరలు, సరుకుల ధరలన్నీ కూడా పెరగడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమాత్రం బాధ్యత వహించినా నువ్వు కూడా దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజాగ్రహానికి మీరు గురవుతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.